కస్పరాజు సైజులు నల్గొండ. వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందుకు ప్రజలకు కొంతమందికి బియ్యం లేక అది లేక ఇది లేక చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సారు బియ్యం ఇవ్వడం వల్ల చాలా మంది సేఫ్ అయిపోతారు. ఇక మన రైస్ మిల్లు కూడా చాలా పడవబడిపోయినాయి కొన్ని. ఎందువల్ల ప్రజలు పేద ప్రజలు చాలా బాగుపడ్డారు. దానివల్ల చాలా నేను 100% గ్రేట్ అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ ఇంత ముందుకు మన ఇందిరా మిల్లుకి 50,000 60,000 ఇచ్చేది. ఇవాళ 5 lakhs ఇస్తుంది. చాలా గ్రేట్ అనుకుని 100% చెప్తున్నాను. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు ఇవ్వలే. ఇవాళ 1,80,000 60,000 ఇచ్చింది రేషన్ కార్డు. మళ్ళా రైతు భరోసా బరాబరు వేస్తుండు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. కానీ బరాబరు ఒక్కొక్క రూపాయి కూడా బరాబరు ఇస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు సరే బడ్జెట్ బట్టి ఒక 2 రోజులు అటు కావచ్చు, 2 రోజులు ఎటు కావచ్చు, కానీ బరాబర్ అయితే ఇస్తుంది ప్రభుత్వం 100%. నాకైతే రేవంత్ రెడ్డి బరాబరు 100% ఓకే. కొనుగోలు అంటే అట్లా కాదు, కానీ మనం ఇప్పుడు జనరల్గా ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ మనం ఏం చేసినాం, ఏం చేస్తున్నాము, ఏం కథ అనేది ముఖ్యం మనకి. ఆయన ఇంతవరకు ఆలోచించి సరే ఉన్న దాంట్లో కూడా 10 రూపాయలు కూడా బరాబరు ఖర్చు పెడతాడు. సరే ఆయన దగ్గర ఆర్థిక పరిస్థితి ఏది, గవర్నమెంట్ పరిస్థితి ఉన్నాయి, ఇంకా బరాబరు రూపాయి కూడా ఖర్చు పెడతాడు. బరాబరు నిరుగోగర లీడరు. ఖచ్చితం ఆపద ఉందంటే 10 రూపాయలు ఇస్తాడు, ఆపద ఉందంటే అది చేస్తాడు. ఇప్పుడు మనోడు హాస్పిటల్లో పడ్డాడంటే, నీకు 1,00,000 కావాలన్నా 2,00,000 కావాలరా మనోడు అని వెంబడే సాయం చేస్తాడు. అటువంటి విషయంలో ఏం దుర్కాటు చేయడు. మళ్ళీ ఇంకోటి, అది ఏ పార్టీ కానీ 100% సేవ చేస్తాడు ఆయన. వెంకయ్యరెడ్డి సార్ కూడా సేమ్ రేవంత్ రెడ్డి సార్ లెక్కనే వెంకయ్యరెడ్డి సార్. ఇక అది 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 ఆయన ఇక మనం చెప్పలేము. అది ఇక కేసీఆర్ గురించి అది మనం ఏం చెప్పలేము. కేటీఆర్ ఒకటే మొత్తుకుంటుంది, కానీ వాళ్ళకి తెలవట్లేదు అధికారం గురించి ఏంది, పబ్లిక్ గురించి ఏంది అని తెలవట్లేదు వాళ్ళకి. వడ్డీ రుణాలు ఇస్తుండు ఇమీడియట్గా. ఇంతకుముందుకు 50,000 అన్న ఇంకా బ్యాంక్ చుట్టూ తిరిగి కన్నా బాధలు పడేది. ఇవాళ 2 lakhs 3 lakhs ఇస్తుండు ఊళ్ళల్లో కూడా. ఒక్కొక్క మనిషికి 2 lakhs 3 lakhs ఇస్తుండు ఊళ్ళల్లో కూడా. ఇవాళ అంత మెరుటు చేసిన ఆయనకి మనం చేయడం 100% గ్రేట్. బరాబర్ మళ్ళా సీఎం ఆయన, బరాబర్ సీఎం ఆయన. ఎందుకంటే ఇప్పుడు నాకు చేసిన విశ్వాసం నాకు తెలుస్తుంది కదా, అంటే పబ్లిక్ తెలుస్తుంది కాబట్టి బరాబర్ సీఎం ఆయన. 200 యూనిట్లు కరెంట్ వస్తుంది, మా రజకులకి 250 యూనిట్లు ఫ్రీ ఇస్తుండు, అన్ని ఇస్తుండు. రేవంత్ రెడ్డిని తిట్టడం అంటే అది ఇంపాసిబుల్ విషయం, అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయనను తిట్టుకోవడం అది ఇంపాసిబుల్ విషయం, ఎందుకంటే ఆయన కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అధికారం పార్టీలో ఆడ ఎంత బడ్జెట్ ఉంది, ఏం కథ, ఎంత చేయాలి, ఏం కథ అని ఆయన తెలుస్తుంది. కానీ పక్కన వాళ్ళు తిడితే మనకు తెలియదు కదా. ఈ కవిత పార్టీ గురించి అది మనకు సంబంధం లేని విషయం. Press the bell icon for more interesting updates.